హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 32. విశ్వ సుహాని అక్క నుండి వెళ్ళనివ్వకుండా ఆమెని వాల్కి లాక్ చేసి, ఏంటి మేడం గారు చాలా కోపంగా ఉన్నారు, ఏం చేస్తే మేడం గారి కోపం తీరిపోతుంది అని ఆమె నుదుట మీద నుండి వేలితో రాస్తూ ఆమె గడ్డం కిందికి తెచ్చాడు ఆ వేలుని. అతడి వేలు ఇంకా కిందికి మెల్లిమెల్లిగా దిగుతూ ఉంటే, కిల్లర్ ఏం చేస్తున్నావు అంది సుహా నత్తినత్తిగా. చెప్పడం ఎందుకు బేబీ, చూపిస్తా. కిల్లర్ తన్నులు పడతాయి. ఏం కాదు బేబీ, మర్యాదగా చేయి వేసింది తీయడానికి కాదు. కిల్లర్ నీకే చెప్పేది. అవునా, అయితే తీయవా అంది సుహా. తీయను అన్నాడు విశ్వ. ఓకే అయితే అంటూ సుహా మెల్లిగా చిన్న స్మైల్ విసిరి విశ్వ నడుము మీద గిచ్చి కన్ను కొట్టింది. అంతే, డాన్ బాబు దెబ్బకి షేక్ అయిపోయాడు. విశ్వ సుహా పనికి కళ్ళు మూసుకోవడంతో సుహా దొరికిందే ఛాన్స్ అని విశ్వని వెనక్కి నెట్టి ఆ రూమ్ నుండి పరుగు తీసింది. విశ్వ కళ్ళు తెరిచి చూసేసరికి సుహా కనబడకపోవడంతో డోర్ వైపు చూస్తాడు. సుహా బాగా అయ్యిందా అని విశ్వని వెక్కిరించి కిందికి పరుగు తీసింది. హా బేబీ, దిస్ ఈజ్ చీటింగ్ అన్న పిలుపు వినపడినా కూడా సుహా ఆగకుండా కిందికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు శ్యామ పాపకి ఫుల్గా ఫీవర్ పట్టుకుంది విశ్వబాబు కలల్ని చూసి. ఆమె మొదటి రోజు ఆ ఇంటికి వచ్చినప్పుడు కాస్త దూరంలో ఒక మనిషిని చంపడం చూసింది, కానీ ఈసారి ఏకంగా ఆమె ముందే అతి దగ్గరగా ఒక మనిషిని చంపడంతో నిజంగానే భయపడిపోయింది. శ్యామ ఇంకా లేవకపోవడంతో సుహా వెళ్ళి చూసి భైరవ్కి కాల్ చేసి డాక్టర్ని పిలవమని చెప్పింది. విశ్వ కిందికి వచ్చి చూసేసరికి సుహా లేకపోవడంతో డాక్టర్ శ్యామ రూమ్కి వెళ్ళడం చూసి విశ్వ కూడా ఆ రూమ్కి వెళ్తాడు. ఏమైంది బేబీ, డాక్టర్ ఎందుకు వచ్చారు అని అడిగాడు విశ్వ ఆ రూమ్లోకి వెళ్ళి. శ్యామకి ఫుల్గా ఫీవర్ వచ్చింది కిల్లర్, అందుకే డాక్టర్ని రమ్మని చెప్పాను. ఓహ్ ఓకే బేబీ, జాగ్రత్తగా చూసుకోతానని అని విశ్వకి అర్జెంట్ వర్క్ ఉండడంతో అతడు బయటికి వెళ్ళిపోతాడు. భైరవ్ నువ్వు ఇంట్లోనే ఉండు అని. పర్లేదు బాయ్, బాబీ ఉన్నారు కదా, నేను మీతో వస్తాను ఒక 5 minutes అని శ్యామని డాక్టర్ చెక్ చేసే వరకు ఉండి ఆ తర్వాత శ్యామకి అవసరమైన టాబ్లెట్స్ తీసుకువచ్చి సుహా చేతిలో పెట్టి భైరవ్ విశ్వతో వెళ్ళిపోతాడు. సుహాని శ్యామని మెల్లిగా లేపి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించి తన కోసం ఇడ్లీ చేయించి శ్యామ రాగానే తనని కూర్చోబెట్టి తినిపిస్తుంది. సుహా తినిపిస్తుంటే తనకి కూడా ఒక అక్క ఉన్నా కూడా ఇంత బాగా తనని చూసుకునేది కాదేమో అనిపిస్తుంది శ్యామకి. సుహా తన సొంత చెల్లి కన్నా కూడా ఎక్కువగానే చూసుకుంటుంది శ్యామని. శ్యామ కళ్ళల్లో తిరిగిన నీళ్ళని చూసిన సుహా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నా వాళ్ళు కూడా నాకు ఎప్పుడూ ఇంత ప్రేమని పంచలేదక్క. నేను అందరి ప్రేమను ఎప్పుడూ నా బావ దగ్గరే కోరుకునేదాన్ని, కానీ ఇప్పుడు నిజంగా నువ్వు నా తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు అంది శ్యామ తన కన్నీళ్లు తుడుచుకుంటూ. అయ్యో పిచ్చి పిల్ల, నువ్వు భైరవ్ మాకు నిజంగా పిల్లలతో సమానం తెలుసా. ఇంకెప్పుడు ఇలా ఏడవకు. అయినా నీకు జ్వరం ఎందుకు వచ్చింది? నిన్న మీ కిల్లర్ సార్ని చూసి భయపడ్డావా అని అడిగింది సుహా. సార్ని చూసి కాదులే అక్క, నా ముందే అలా జరగడంతో కొంచెం భయపడ్డాను, అందుకే వచ్చింది జ్వరం, తగ్గిపోతుందిలే. ఇంకోసారి ఇలాంటివేవి జరగకుండా చూసుకుంటాను శ్యామ, ఓకేనా? నువ్వు ఇలా ఉంటే నాకేం బాగోలేదు. నువ్వెప్పుడు యాక్టివ్గా మీ కిల్లర్ సార్తో గొడవ పడుతూ ఉంటేనే బాగుంటావు. నేనేమనను, మీ ఆయనే నాతో గొడవ పెట్టుకుంటాడక్క అంది శ్యామ. సరేలే, ఇద్దరు ఇద్దరే, ఎవ్వరు తగ్గరు. నువ్వు ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో శ్యామ, నేను నా రూమ్కి వెళ్తాను అంది సుహా. అలాగే అక్క, ఇవాళ ఏదో బయటికి వెళ్దామన్నావు, ఈవినింగ్ వరకు జ్వరం తగ్గిపోద్దిలే, వెళ్దాం మనిద్దరం అంది శ్యామ. వద్దులే, నీరసంగా ఉన్నావు, నేను మీ కిల్లర్ సార్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి విశ్వాకి కాల్ చేసింది సుహా తన రూమ్కి వెళ్తూ. బేబీ చెప్పరా అన్నాడు విశ్వ కాల్ లిఫ్ట్ చేసి. ఈవినింగ్ షాపింగ్ అని చెప్పాను, గుర్తుందా? మొన్న కూడా ఇలాగే చెప్తే హ్యాండ్ ఇచ్చావు. ఇవాళ నువ్వు రాకపోవాలి, ఇంటికి వచ్చాక నీ సంగతి తర్వాత చెప్తాను నేను అంది సుహా. గుర్తుంది బేబీ, నేను టైంకి వస్తాలే, నువ్వు రెడీ అయి ఉండు, వెళ్దాం.
"హ్మ్, ఓకే" అని సుహా ఈవినింగ్ ఎప్పుడవుతుందా, విశ్వ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మధ్యలో శ్యామకి లంచ్ కూడా తినిపించి తనకి టాబ్లెట్స్ వేసి విశ్వ ఈవినింగ్ త్వరగానే ఇంటికి రావడంతో రెడీ అయ్యి విశ్వతో కలిసి షాపింగ్కి బయలుదేరింది. వాళ్ళ కారు ముందు ఓ 2 కార్లు, వెనకాల ఓ 2 కార్లు చూసి, కిల్లర్ ఇదేంటి ఎప్పుడు లేనిది ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేశావు అని అడిగింది సుహా అనుమానంగా. నేను చేసే పనికి ఎవడెప్పుడు ఎటు సైడ్ నుండి అటాక్ చేస్తాడో తెలియదు కదా బేబీ, మన సేఫ్టీలో మనం ఉండాలి కదా, అందుకే. విశ్వ అలా అనగానే వాళ్ళ ఫస్ట్ మీట్ అప్పుడు విశ్వని కొందరు అటాక్ చేసింది గుర్తొచ్చింది సుహాకి. నీకు ఏ ప్రొఫెషన్ దొరకనట్టు పోయి పోయి ఈ ప్రొఫెషనే దొరికిందా కిల్లర్ అని అడిగింది సుహా. హా, ఏం నా ప్రొఫెషన్ నచ్చలేదా నీకు అని అడిగాడు విశ్వ. ఎందుకు నచ్చలేదు, నీ ఈ కిల్లర్ వేషాలు చూసే కదా నేను పడిపోయింది. మరి ఇంకేంటి బేబీ, మనకు నచ్చాయి అని అంటే మనకి ఈ ప్రొఫెషన్లో ప్రాబ్లం లేదు అని కాదు కదా కిల్లర్. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు, పైగా నీకు శత్రువులు కూడా చాలా ఎక్కువే కదా. కోర్స్ నువ్వు అది నా వరకు ఇంటి వరకు రానివ్వవనుకో, కానీ నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళినా నీ గురించి నాకు కంగారుగానే ఉంటుంది తెలుసా అని సుహా కొంచెం బెంగగా విశ్వభుజాన్ని చుట్టుకొని చెప్పింది. బేబీ, నా మీద నమ్మకం లేదా నీకు అని అడిగాడు విశ్వ. ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా నమ్ముతాను అంటే అది నిన్నే కిల్లర్ అని చెప్పింది సుహా విశ్వ కళ్ళల్లోకి చూస్తూ. కదా, నీ మూడిని టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఆ భయాలు ఏవైనా ఉంటే పక్కన పెట్టేయరా. ఈ కిల్లర్ వైఫ్ భయపడితే ఎలా చెప్పు. కిల్లర్ వైఫ్ కిల్లర్ కన్నా ఇంకా ధైర్యంగా ఉండాలి. నువ్వు అలా ఉంటేనే నాకు ఇష్టం. నువ్వు ఇలా భయపడితే నాకు నచ్చదురా అని చెప్పాడు స్మూత్గా. పూర్తిగా భయం అయితే లేదని చెప్పను, కానీ కాస్త కంగారు అయితే ఉంటుంది కిల్లర్. నువ్వు ఇంటికి వచ్చే వరకు నా కోసమైనా కాస్త జాగ్రత్తగా ఉండు బాబు నువ్వు అని చెప్పింది. తనకు కాస్త భయపడుతుంది అని అర్థం చేసుకున్న విశ్వ, ఓకే బేబీ, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఓకేనా. నువ్వు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను అన్నీ చూసుకుంటాను కదా అని షాపింగ్ మాల్ రావడంతో ముందుగానే అక్కడ అంతా క్లియర్ చేసి ఉంచేశాడు విశ్వ. సుహా విశ్వ మాల్లోకి వెళ్తుంటే వీళ్ళ చుట్టూ సెక్యూరిటీ కూడా కదిలారు. ఎవ్వరూ లేకపోవడంతో అది విశ్వ పని అని అర్థమైన సుహా ఇక అతడిని ఏమనకుండా మాట్లాడకుండా ముందుగా తనకు కావలసిన పట్టు చీరల సెక్షన్ వైపు వెళ్ళి తనకు కావాల్సిన చీరలు తీసుకొని ఆ తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళాలి అని చెప్పింది విశ్వతో. ఓకే బేబీ అని గోల్డ్ షాప్కి తీసుకెళ్లాడు విశ్వ సుహాని. అక్కడ తనకు కావాల్సిన జ్యువెలరీ అలాగే వెండి ఐటమ్స్ అన్నీ కొన్ని మన బాబుకి బాగానే బిల్ వేయించింది సుహా పాపం. అవన్నీ గార్డ్స్ తీసుకొని వెళ్ళి కారులో పెట్టడంతో, బేబీ ఇంకా ఏమైనా తీసుకుంటావా అని అడిగాడు. ఇంకోటి మర్చిపోయాను, బ్లాక్ బీడ్స్, అది నువ్వే నాకు సెలెక్ట్ చేయాలి అని చెప్పింది సుహా. నేనా, నాకు సెలెక్షన్ రాదు బేబీ, నేను నీకు నచ్చింది తీసుకుంటా ఎలా చెప్పు, అందుకే నువ్వే సెలెక్ట్ చేసుకోరా అన్నాడు విశ్వ. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటేనే అర్థం అవ్వట్లేదా కిల్లర్, నీ సెలెక్షన్ బాగుంటుంది అని, కాబట్టి బ్లాక్ బీడ్స్ నువ్వే తీసుకోవాలి పద అని అనడంతో సేల్స్ బాయ్ అక్కడ రకరకాల బ్లాక్ బీడ్స్ పరచడంతో 2 వరుసలు ఉన్న నల్ల పూసల గొలుసు, దానికి లక్ష్మీ లాకెట్ వచ్చింది. నచ్చిన విశ్వ అది తీసుకొని సుహా మెడలో వేసి, బాగుందా అని అడిగాడు. నా కిల్లర్ తీసుకున్నాక బాగోదా అని విశ్వ దానికి కూడా బిల్ పే చేసి అక్కడ నుండి కారులో కూర్చున్నాక, ఇంకా ఏమైనా కావాలా బేబీ అని అడిగాడు. గ్రోసరీస్ ఇంకా కొన్ని సామాన్ కావాలి, కానీ అవి నేను రేపు వర్కర్స్తో తెప్పించుకుంటాలే, ఈ రోజుకి అలసిపోయావు కదా, ఇక ఇంటికి వెళ్దాం అంది సుహా. ఓయ్, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు తీసుకుంటాను అంటే చెప్పు, ఎక్కడికైనా వెళ్దాం బేబీ అన్నాడు విశ్వ. వద్దులే కిల్లర్, అవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది, నేను వర్కర్స్తో తెప్పించుకుంటాను కదా, ఇక వాటికి చాలే అంది సుహం. ఓకే, నీ ఇష్టం బేబీ అని ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక తను తీసుకున్న గోల్డ్ సిల్వర్ బట్టలు అన్నీ సర్దేశాక ఆ నైట్ అంతా కూర్చుని తనకి ఏమేమి కావాలో అన్నీ ఒక పెద్ద లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ డే వర్కర్స్తో తెప్పించుకుంది సుహా. ఆ రోజు విశ్వ ఆఫీస్కి వెళ్ళిపోయాక సునంద గారికి చేసింది సుహా. హలో అత్తయ్య. సుహా తల్లి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య, మీరు మావయ్య ప్రణవ్ అందరూ బాగున్నారా అని అడిగింది సుహం. తల్లి, మేమంతా బాగానే ఉన్నాం, నా కొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగారు ఆవిడ.
ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్య. రేపు మీరు మామయ్య ప్రణవ్ ఇంటికి రావాలి అత్తయ్య మార్నింగ్నే అని చెప్పింది సుహ. ఎందుకు సుహ అని అడిగారు సునంద. అత్తయ్య అది మాకు పెళ్ళయ్యాక ఇంట్లో ఏ పూజ చేయలేదు కదా, రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నా, అందుకే అని చెప్పింది సుహ. ఓ అవునా తల్లి, ఓకేరా, నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాలే అయితే అని చెప్పారు సునంద. అలాగే అత్తయ్య, మావయ్యని ప్రణవ్ని కూడా తీసుకురండి అని చెప్పింది సుహ. అలాగే సుహ అని ఆవిడ కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేస్తే ఆ రోజు శ్యామతో కలిసి రేపు పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవడంలో చాలా బిజీ అవుతుంది సుహ. ఇక ఆ రోజు విశ్వ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అవ్వడంతో ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లు అన్నీ చూసి, ఏం జరుగుతుంది బేబీ, ఏం చేస్తున్నావు అని అడిగాడు. రేపు ఇంట్లో పూజ ఉంది కిల్లర్, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, రేపు అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పింది సుహ. అతడికి నెక్స్ట్ డే అర్జెంట్ డీలింగ్ ఒకటి ఉన్నా సరే సుహ సంతోషం కోసం అలాగే బేబీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి మరుసటి రోజుకి తన పనులను వాయిదా వేసుకుంటాడు. ఆ రోజు అర్ధరాత్రి వరకు తన పనులన్నీ చేసి చేసి అలసిపోయి నిద్రపోతుంది సుహ. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్, డూ సబ్స్క్రైబ్.